హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ మహిళలకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. 2 ఏళ్ల తరువాత మహిళలకు ఉచితంగా HPV వ్యాక్సిన్ అందిస్తామని 2024 బడ్జెట్లో ఇచ్చిన హామీ మేరకు దాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. దేశవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిరోధించడానికి ఇది తొలి అడుగుగా నిలుస్తుందని, రాబోయే కొద్ది రోజుల్లోనే దీన్ని అమలు చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమం కింద 2027 నాటికి 2.6 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక అలాగే స్వచ్ఛంద సంస్థ GAVI సపోర్టుతో 1 కోటి కంటే ఎక్కువ వ్యాక్సిన్లను భారత్కు సప్లై చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా 14 ఏళ్లు పైబడిన బాలికలకు ఉచితంగా గార్డాసిల్ ఇంజెక్షన్ స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే 4 రకాల గర్భాశయ క్యాన్సర్లను నిరోధిస్తుంది. గర్భాశయ క్యాన్సర్కు కారణమయ్యే HPV టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 రకాల నుండి రక్షణ కల్పిస్తుంది. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ను నిరోధించగలిగినట్టు పరిశోధనల్లో తేలింది. వ్యాక్సిన్ అందించడం ద్వారా ఇప్పటికే ప్రవేశపెట్టిన 160 దేశాల జాబితాలో ఇండియా చేరనుంది. ఇక ఈ వ్యాక్సిన్ ముందే అందించడం ద్వారా దేశంలోని లక్షలాది మంది మహిళల ప్రాణాలను కాపాడవచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఇక అలాగే ప్రస్తుతం ప్రైవేట్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ 3,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు ఉంది. వయసు, డోసులను బట్టి కొన్ని ఆసుపత్రులు 30,000 రూపాయల వరకు సైతం వసూలు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.